Welcome to my channel Sri Ammukochi. Please subscribe to my నమస్కారం అందరికీ. వెల్కమ్ టు శ్రీ అమ్ముకొచ్చి ఛానల్. ఈరోజు మనందరికి ఇష్టమైన దీపావళి పండుగ సందర్భంగా ఒక సూపర్ స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. మంచి సుగంధం, అందమైన మరియు ఫ్రెష్ ఫీలింగ్ అని నాలో ఫీలింగ్. వాటిని చూస్తూ డెకరేషన్ చూస్తూనే చాలా మురిసిపోతూ ఉంటాం. ఈసారి బంతిపూల డెకరేషన్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం తీసింది. ఫస్ట్ టైం ఇంత డెకరేషన్ చేయడం బంతిపూలతోటి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక పూజా రూమ్ ఇట్లా మామూలుగా ఒక 2 దండలు గుచ్చేస్తే సరిపోతుంది అని నేను అనుకున్నాను. కానీ మా హస్బెండ్ ఏం చేసిండంటే కేజీకి ఇన్ని పూలు తీసుకొచ్చిండు. మరి ఇన్ని పూలు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇక్కడ నేను పూలు గుచ్చిన కొద్దీ బంతిపూలతోటి ఇక్కడ మా చిన్న పాప నా పక్కకే కూర్చొని అమ్మ పువ్వులు బతుకమ్మ, తనకి బతుకమ్మ అంటే పువ్వులు కాబట్టి పూలతోటి బతుకమ్మ అనేది తయారు చేస్తుంది. తన ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అది చెప్పలేమన్నట్టు. మా పిల్లలైతే అంత సూపర్ ఎక్సైటెడ్. మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తే బాగుంటుంది, పూల పండుగ కదా అని అంటూ నాతోటి ముచ్చట చెప్తుంది అన్నట్టు. ఈ వీడియో చూస్తున్నారా? నేను ఈసారి నా 2 హ్యాండ్స్ వర్క్ అవుతున్నాయి. ఈసారి వీడియో వచ్చేసి మా పెద్ద పాప అద్వైత తీస్తుంది. తనకు కూడా వీడియోస్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. వాళ్ళు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నారు. వాళ్ళంతా ఇష్టపడుతున్నారు కాబట్టి అట్లీస్ట్ నా వంతు ట్రైగా నేను ఈసారి ఈ ఛానల్కి పుషప్ చేయాలని, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ చూస్తున్నారా, తనే బంతిపూల పట్టుకొని ఎలా చేస్తామా అని తన చిట్టి చిట్టి చేతులతోటి చూపిస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నా తను ఎలా తీయాలి వీడియోస్ పట్టుకొని ఇలానా అలానా అని అంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పటికీ మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 630 సబ్స్క్రైబర్స్ అయ్యారు. వెయిటింగ్ ఫర్ 700 సబ్స్క్రైబర్స్. ఎప్పుడు అవుతారో చూడాలి. నా వంతుకు నేను కృషి చేస్తున్నాను. లక్ అనేది ఎప్పుడు బాగుంటుందో చూద్దాము. మరి నాకు అసలుకి టైమే దొరకట్లేదు. ఎందుకంటే చాలా టెన్షన్స్, అటు స్కూల్ టెన్షన్, మళ్ళీ ఇక్కడ అదేమో స్కూల్లోనేమో ఎగ్జామ్ టెన్షన్, ఇక్కడనేమో దీపావళి పండుగ క్లీనింగ్ అది ఇది అని చెప్పేసి మార్నింగ్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత దేవుళ్ళని కడుక్కున్నాను. ఎందుకంటే మళ్ళీ మండే రోజు పిల్లలతోటంటే అది కాని పని. చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ తిని బంతిపూలు అనేది గుచ్చడం స్టార్ట్ చేశాను. ఇవి ఇప్పుడు గుచ్చితేనే కదా మార్నింగ్ కొంచెం టైం ఉంటుంది అని చెప్పేసి ఈసారి అయితే సైడ్స్కి కూడా గుచ్చాను. ఒక ఆరెంజ్ కలర్ బంతిపువ్వు, ఒకటి ఎల్లో కలర్, లేకుంటే 2 ఎల్లో కలర్లు, ఒకటి బంతిపువ్వు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. కూర్చున్న కొద్దీ మనం వీడియోస్ నార్మల్గానైతే చూస్తాం ఇలా అలా అని. ఈసారి నాకు కూడా అలానే అనిపించింది. నాకు కూడా ఈసారి దీపావళి పండుగ చాలా బాగా చేయాలనిపించింది. నేను ఒక 8 వరకు దండలు అనేది అల్లిన. ఎలా అల్లినా, ఎందుకు అల్లినా, ఎలా డెకరేషన్ చేశానో కూడా మీతోటి షేర్ చేస్తాను. ఇక్కడ 2 ఎల్లో కలర్, ఒకటి ఆరెంజ్ కలర్, ఇక్కడ 3 ఎల్లో కలర్, ఒకటి ఆరెంజ్ కలర్, అక్కడ వచ్చేసి ఒక ఆరెంజ్ కలర్, ఒక ఎల్లో కలర్, ఇక్కడ 4 ఎల్లో కలర్ బంతి పువ్వులు, 1 ఆరెంజ్ కలర్ బంతి పువ్వులు. ఇలా చాలా వేసాను అన్నట్టు. మళ్ళీ ఇక్కడ స్పెషల్ డెకరేషన్ గురించి కింద ఒక పువ్వు కూడా యాడ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు. ఇది వేసినప్పుడు అమ్మా నాకు ఇంత టాలెంట్ ఉందా, ఇంత డెకరేషన్ చేయాలనిపించిందా అని అనిపించింది. దీపావళి అంటేనే మనకి దీపాలు, అలానే ప్రతి షాప్, ప్రతి ఇల్లు పూలతోటి డెకరేషన్ చేస్తూ ఉంటాం, అవునా కదా. ఇంకా
లక్ష్మీ అమ్మవారు రావాలని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకొని కొందరు లక్ష్మీ పూజ కూడా చేసుకుంటారు ఈవినింగ్ టైం. ఇలా దేవుని రూమ్కి అయితే పూలైతే పెట్టాను. మధ్యలో కూడా ఆడ చిన్నగా 3 ఫ్లవర్స్ లాగా కూడా పెట్టాను. నాకైతే భలే సూపర్ హ్యాపీగా అనిపించింది, కడుపు నిండినట్టు అనిపించింది, అంత హ్యాపీగా అనిపించింది నాకు ఆ రోజు. నెక్స్ట్ డే లాస్ట్కి బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది కదా, అలానే పెట్టాను. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఈసారి మాకు ఒకరోజు ముందు మామిడి ఆకులు అనేది దొరకలేదు. ఇంటి ముందట అని చెప్పేసి దీపావళి ఫెస్టివల్ అని చెప్పేసి దివాళీ ఇట్లా దీపాలతోటి ముగ్గు అనేది డెకరేషన్ చేశాను. మరి ఈసారి పిల్లలకి కూడా ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. చాలా బాగుంది. డొంగురో టైప్ అంటారు కదా, అలా అనండి. నాకు సిద్దిపేటలో మాంగళ్యాలు అనేది షాప్లో దొరకలేదు. ఎక్కువ నేను మాంగళ్యకే వెళ్తాను అన్నట్టు. ఇలా డొంగురో టైప్ మినీ మౌస్ లాగా చిన్న పాపకి అనేది డ్రెస్ తీసుకున్నాను. బేబీ హగ్ ప్రోడక్ట్ నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఇంకోటి ఇలా మిక్కీ మౌస్ తీసుకున్నాను పెద్ద పాపకి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ హాఫ్ స్లీవ్స్ ఫ్రిల్స్ లాగా వచ్చింది, చెక్స్ లాగా వచ్చింది, రెడ్ అండ్ బ్లాక్. మా పాపకి అయితే ఈ డ్రెస్ అయితే బాగా సూట్ అయింది. మాకే దిష్టి తగిలింది, మా దిష్టి మా పాపకి తగిలింది అన్నట్టు. బాగుంది ఈ డ్రెస్, చాలా బాగుంది ఈ డ్రెస్లో. వాళ్ళకి తీసుకున్నప్పుడు మరి నేను తీసుకోవద్దా? నేను ఫ్లిప్కార్ట్లో 433 సంథింగ్ ఉండే ప్రైస్. పాయింట్స్ ఉంటుంది కదా, సూపర్ గోల్డ్ కాయిన్స్ తోటి నేను తీసుకున్న ఈ డ్రెస్ చాలా బాగుంది. నాకు అంత పోగా 394 పడింది. దీపావళి అంటే లక్ష్మీ పూజ కొంచెం ఇలా ఉండాలని చెప్పేసి చేస్తూ ఉంటామని చెప్పేసి రెడ్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. చాలా ఇక్కడ ప్రింట్ వచ్చింది, మళ్ళీ మధ్యలో చిన్న లైట్ వర్క్ లాగా వచ్చింది అన్నట్టు, నెక్ పార్ట్ వచ్చేసి. మళ్ళీ నాకు చాలా రీజనబుల్ అనిపించింది. 394కి టాప్ బాటమ్ చున్నీ రావడం నాకైతే చాలా బాగా నచ్చింది. నిన్న స్కూల్కి వెళ్తే కూడా మా టీచర్స్ కూడా అందరికీ బాగా నచ్చింది. ఇది వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి పూజ అనేది చేశాను లక్ష్మీ అమ్మవారికి. అలానే అష్టోత్తర శతనామావళి కూడా చేశాను. టైం లేదని చెప్పేసి అమ్మవారికి ప్రసాదం ఇక్కడ సిత్పల పండు, కంకి, కొబ్బరికాయ కొట్టి మళ్ళీ బ్యాక్ టు మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం అన్నట్టు. అక్కడ డాడీకి హారతి ఇచ్చాము. అన్నయ్యకి కొంచెం వర్క్ ఉండి రాలేకపోయారు అన్నట్టు. నెక్స్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి అనేది స్టార్ట్ అయినాం అన్నట్టు. ఇక్కడ ఇది మా డాడీ తీసుకొచ్చిండు గన్. మా పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్ అయిపోయారు. ఈసారి వాళ్ళు గన్ అయితే వితౌట్ ముందు చిన్నగా ఉన్నప్పుడేమో భయపడేవాళ్ళు, ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు కదా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అలా అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళే గన్ని షూట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ నాకు అర్థం కావాలేదు, వీళ్ళు ఎలా చేస్తున్నారో, అసలుకి ఎలా గన్ అవుతుంది కాలుస్తున్నాము అని. ఇక్కడ అత్తయ్య వచ్చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయ్యి ఉండే, అత్తయ్య అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుండే. స్వీట్ కూడా సేమియా చేసి పెట్టిర్రు అన్నట్టు. నైట్ దీపావళి అంటే దీపాలతోటి వెలుగు మెరుస్తూ ఉంటుంది కదా, మన ఆ దీపాలను చూస్తూ మన హృదయం కూడా సంతోషాలతో నిండాలని మీ అందరికీ శ్రీ అమ్మకొచ్చి తరపున మరోసారి శుభాకాంక్షలు. ఇల్లంతా డెకరేషన్ చేసాము దీపాలతోటి, మళ్ళీ డెకరేషన్ లైట్స్ తోటి. ఇక్కడ మధ్యలో బ్లాక్ ఉంటుంది కదా, ఈ బ్లాక్ బుల్లెట్ తోటి ఆ గన్కి ఐరన్కి షూట్ అయితే కాలుస్తామన్నట్టు. నాకైతే బాగా నచ్చింది, అందరు ఎక్సైటెడ్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కరు దీన్ని అయితే కాలవడం అనేది స్టార్ట్ చేశారు. మా పిల్లలు అయితే అటక మధ్యాహ్నం పండుకోకుండా ఇదే. మళ్ళీ లాస్ట్కి ఇక్కడ మా ఇంటి ముందట చెట్టు ఉంటుంది అన్నట్టు, పపాయది. పపాయకి డెకరేషన్ లైట్స్ పెట్టేసి ఇంట్లో అందరికీ హారతి ఇచ్చి స్వీట్ తిని మెయిన్గా పిల్లలకి
క్రాకర్స్ కాలుస్తున్నప్పుడు పెద్దవాళ్ళు అయితే కంపల్సరీ సేఫ్టీగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి. పెద్ద పటాకులు కాలుస్తూ యానిమల్స్ కూడా వాడు చాలా భయపడుతూ ఉంటాయి కదా. చిన్నపిల్లలకైతే పెద్దవాళ్ళు ఉంటేనే వాళ్ళకి సేఫ్టీ. అలా చేస్తుంటే చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ గుర్తుకొచ్చాడు, మాకు అలానే కాల్పించేటోడు అని.